నమస్కారం. ఎస్సీవీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. సెంట్రల్ బలగాలతో తెనాలి వన్ టౌన్ లిమిట్స్ లో ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి 10 వాహనాలు సీజ్ చేశామన్న సిఐ దశరథరామయ్య. ఇంజనీరింగ్ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ అనపల్లి సుధాకర్. ఈ నెల 24వ తేదీ నిర్వహించే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచిన ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణ. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి ధన్యవాదాలర్పించిన తెనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ నెల 24వ తేదీ నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి తెనాలిలోని ఎన్సీఎం పాఠశాలలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు స్కూల్ అసిస్టెంట్ సుధారాణి తెలిపారు. మంగళవారం సుధారాణి మీడియాతో మాట్లాడుతూ 24వ తేదీన తెనాలి మండల పరిధిలో జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి 20వ తేదీన గుంటూరులో డీఈఓ నిర్వహించిన సమావేశంలో సప్లిమెంటరీ పరీక్షల కార్యాచరణ వివరించినట్టు సుధారాణి తెలిపారు. ఇందుకు సంబంధించిన సబ్జెక్టుల వారి క్వశ్చన్ పేపర్స్ ను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచి సీల్ చేయడం జరిగిందని సుధారాణి తెలిపారు. 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రేపు 24 నుంచి మొదలవుతున్నాయండి. నన్ను ఎన్సీఆర్ఎన్ఎంఐ స్కూలుకి చీఫ్ సూపరింటెండెంట్గా వేయటం జరిగింది. నిన్న 20వ తారీఖు గుంటూరులో స్టాల్స్ గర్ల్స్ హై స్కూల్లో సిఎస్లకి డిపార్ట్మెంట్ల ఆఫీసర్లకి అక్కడ మీటింగ్ డిఓ మేడం మీటింగ్ కండక్ట్ చేయటం జరిగింది. ఈరోజు 21వ తారీఖున పోలీస్ స్టేషన్లో పిఎస్ నెంబరు 3 పోలీస్ స్టేషన్ నెంబర్లో పేపర్లు ఎంఈఓ గారు సార్ వచ్చి పేపర్లు ఇవ్వటం జరిగింది. బాక్సుల్లో డిపాజిట్ చేయటం జరిగింది. 8 బాక్సులను 8 సబ్జెక్ట్స్ 8 బాక్సుల్లో పెట్టడం జరిగింది. వాటికి తాళాలు వేసి జాగ్రత్తగా సీల్ వేయటం జరిగింది. పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయటం జరిగింది. కేంద్ర బలగాలతో కలిసి సివిల్ పోలీసులు 1 టౌన్ లిమిట్స్ లో మంగళవారం కవాతు నిర్వహించడమే కాకుండా వాహనాలు కూడా తనిఖీ చేయడం జరిగిందని 1 టౌన్ సిఐ దశరథరామయ్య తెలిపారు. మంగళవారం సిఐ దశరథరామయ్య పర్యవేక్షణలో ప్రజల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే విధానాన్ని అరికట్టే దిశగా 1 టౌన్ లిమిట్స్ లో సెంట్రల్ బలగాలతో స్థానిక పోలీసులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. వేరే ప్రాంతం నుండి అనుమానాస్పదంగా ఉన్నవారు ఎవరైనా వస్తే వారికి ఆశ్రయం ఇవ్వద్దని సూచించారు. కాగా నిర్వహించిన తనిఖీల వివరాలను సిఐ దశరథరామయ్య మీడియాకు వివరించారు. 30 వాహనాలు తనిఖీ చేయగా 10 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆర్టీఓ అధికారులకు వాహనాలను అప్పగించడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సిఐ తెలిపారు. ఈరోజు 1 టౌన్ లిమిట్స్లో మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, తెనాలి డిఎస్పీ గారి యొక్క సూచన మేరకు ఐటీబీపీ సెంట్రల్ ఫోర్సెస్ని మాతోటి పెట్టుకొని మా సివిల్ పోలీసు క్యాసో ఆపరేషన్ చేశాం. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సిన్రావూర్ తోట రైల్వే గేట్ నుంచి వైకుంఠపురం ఆ యొక్క రైట్ సైడ్ ఉండే ఏరియా పోతురాజు కాలువ శ్మశానం రోడ్డు ఏరియాలన్నీ కూడా గాలించడం జరిగింది. ప్రతి హౌస్ను కూడా సెర్చ్ చేయడం జరిగింది. వారి యొక్క డాక్యుమెంట్స్ని వాళ్ళ ఇళ్లలో నుంచి తీసుకొని వచ్చి ఒక 20 దాకా ప్రొడ్యూస్ చేశారు. డాక్యుమెంట్స్ లేని వాహనాలను దాదాపు 30 దాకా ముందు తీసుకొని వచ్చాం. ఆ తర్వాత ఒక 10 వాహనాలు మేము సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 10 వాహనాలను కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్కి పెట్టి తగిన చర్య తీసుకునే విధంగా, యాక్షన్ తీసుకునే విధంగా మేము లెటర్ సబ్మిట్ చేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఏరియాలో కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తూ ఉంటాం. రాబోయే ఎలక్షన్స్ కౌంటింగ్ సజావుగా జరిగే విధంగా, ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే విధంగా, ఇల్లీగల్గా ఎవరైనా ఇక్కడ నివసిస్తున్నా వాళ్ళ మీద తగిన చర్య తీసుకునే విధంగా ఈ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ప్రజలు కూడా సహకరించాలి. బయట వ్యక్తులు ఎవరైనా మీ ఏరియాలో నివసిస్తున్నా ఇల్లీగల్గా ఏమైనా మందు, గంజా అట్లాంటి ఏమైనా దాచి ఉంచినా మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ధన్యవాదాలర్పించారు. మంగళవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి తొలుత కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడని, కాంగ్రెస్ పార్టీ విధానాలను నేటి తరం స్వాగతించాలని అన్నారు.
రాబోయే రోజుల్లో ఇండియా కూటమి అధికారం రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూశేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య, జిల్లా జనరల్ సెక్రటరీ ఎర్రంశెట్టి శివరామకృష్ణ ప్రసాద్, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, టి శివనారాయణ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. మే 21 అంటే భారతదేశపు మాజీ ప్రధాని, యంగ్ డైనమిక్ లీడర్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి టెక్నాలజికల్గా విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు, మాజీ ప్రధానమంత్రి యొక్క మనవడు, మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు. 1991 ఇలాంటి జనరల్ ఎలక్షన్స్లోని ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాంటి జనరల్ ఎలక్షన్స్లో విశాఖపట్నంలో మీటింగ్ చెప్పి తర్వాత తమిళనాడుకి వెళ్ళి శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో అందరికీ ఉపన్యాసం చెప్పబోయే ముందు ఆయనకు దండలేస్తూ ఉండే సమయంలో ఒక ధను రూపంలో ఒక హ్యూమన్ బాంబు, మానవ బాంబు వచ్చి ఒంటి నిండా బాంబులు పెట్టుకుని పేల్చుకుని రాజీవ్ గాంధీ గారితో పాటు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లని చాలామందిని హత్య చేయబట్టినటువంటి రోజు. తల్లి కొడుకు ఇద్దరు ప్రధానమంత్రులుగా ఉండి దేశం యొక్క స్వాతంత్ర్యం సమగ్రత కోసం, ఇంటిగ్రిటీ అంటాం, దేశం విచ్ఛిన్నం కాబోయేటప్పుడు వ్యతిరేకంగా ఐకమత్యంగా కలపటానికి వారి యొక్క ఇద్దరు ప్రాణాలని దేశ ప్రజలకు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా అన్ని ప్రాంతాలని, అన్ని వర్గాల ప్రజల్ని ఏకత్వం చేయటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిపాలించేటువంటి బీజేపీ పైన ఎంతసేపు దేశాన్ని ప్రాంతాల వారిగా ఎడగొడదాం, లేకపోతే మతాల వారిగా విడగొడదాం అనేటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోవచ్చు క్షణికావేశం మీద డబ్బు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళది. కనీసం ఈ సంవత్సరం ఒక్కొక్కళ్ళు 5,000 కోట్లు తక్కువ లేకుండా తీశారు. దానికి ప్రజలను పూర్తిగా పార్టీలను తప్పడటం కూడా కరెక్ట్ కాదేమో. ప్రజలే నాకు డబ్బులన్నీ ఎగబడేటప్పుడు ఎక్కువ భాగం పరిపాలించినా కానీ, ఎక్కువ కాలం పరిపాలించినా కానీ, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయలేకపోతుందంటే వాళ్ళు అవినీతి పరులా? ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలించగానే కొన్ని లక్షల కోట్లు దోసుకుని ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 కోట్లు గారి పంచి 5,000 కోట్లు తీసేటువంటి ఆ పార్టీలు, అవినీతి పార్టీలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మన ఆంధ్రాలో తక్కువగా ఉన్నా కానీ ఉత్తర భారతదేశంలో బాగానే ఉంది. మరలా జూన్ 4వ తారీఖు నాడు ఇండియా కూటమి కనుక భారతదేశంలో అధికారం చేపట్టే ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద మనం సంబరాలు జరుపుకుని అందరికీ, మన పాత్రికేయులకి, మా కార్యకర్తలందరూ కూడా స్వీట్లు పంచుతామని చెప్పి మనం చేసుకుంటూ, రాజీవ్ గాంధీ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. జేకే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెనాలి మండలం జగడగుంటపాలెం గ్రామంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేకే ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెనాలి మండలం జగడగుంటపాలెం టిట్కో కాలనీలో జేకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద రక్తదానం చేసేందుకు ఆ ప్రాంత వాసులు తమ వంతు తోడ్పాటును అందజేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల రక్త సేకరణ బృందం రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. జేకే ఫౌండేషన్ ప్రతినిధులు తమ సంస్థ ద్వారా మరింత మెరుగైన సేవను అందించేందుకు హెల్ప్ మేట్ యాప్ను, వెబ్సైట్ను అందుబాటులో తెచ్చినట్లు ప్రకటించారు. ప్రమాద సమయాల్లోనూ, డెలివరీ సమయంలోనూ రక్తం అవసరం ఉన్న వారికి తాము రూపొందించిన యాప్ ద్వారా రక్తాన్ని పొందవచ్చునని జేకే ఫౌండేషన్ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘువరన్, డాక్టర్ కృష్ణప్రసాద్, ఎం బాబురావు, రమాదేవి, శ్యామల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జేకే ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి అందరూ వచ్చి రక్తదానం చేస్తున్నారండి. వీళ్ళు కొత్త యాప్ ఒకటి లాంచ్ చేశారు, హెల్ప్ మేట్ అని చెప్పి. సో దట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ బ్లడ్ డొనేషన్స్ చేయొచ్చు. దాంట్లో మేము తెనాలి డిహెచ్ నుంచి వచ్చామండి ఇక్కడ బ్లడ్ డొనేషన్స్ తీసుకోవడానికి. ఈరోజు జేకే ఫౌండేషన్ తరఫున వెబ్సైటు అండ్ మొబైల్ యాప్ ఒకటి లాంచింగ్ జరిగింది. ఈ వెబ్సైట్లో బ్లడ్ డొనేషన్కి సంబంధించింది. ఎవరికైనా బ్లడ్ నీడ్ ఉన్నప్పుడు www.helpmate.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి, అలానే ప్లేస్టోర్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీకు కావాల్సిన బ్లడ్ రిక్వైర్మెంట్ని సెర్చ్ చేసుకొని ఆ యొక్క అవసరాన్ని ఉపయోగించుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ని, యాప్ని లాంచ్ చేస్తున్నాము. అందరూ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.
తెనాలి నాజర్పేటలోని సంకావారి కోట్ల సెంటర్ సమీపంలో వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి ఆలయ 84వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రదర్శించిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెనాలి నాజర్పేటలోని సంకావారి కోట సెంటర్లో వేయించేసి ఉన్న పాండురంగ స్వామివారి ఆలయ 84వ వార్షికోత్సవ వేడుకలు విశేషంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించిన క్రమంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో శ్రీ సాయి కోలాట భజన సమాజం వారి ఆధ్వర్యంలో కోలాట భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు తురగా నాగరాజు ఆలయంలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల గురించి వెల్లడించారు. ప్రధానంగా వైశాఖ పౌర్ణమి గడియల్లో స్వామివారికి పంచామృత అభిషేక పూజలు, అదే రోజున అన్నసంతర్పణ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించినట్టు తెలిపారు. కాకుమాను శివసూర్యకుమార్, సూర్యనారాయణ, బొంత నారాయణ, కె సుబ్బారావు, చైతన్య, త్రిమూర్శెట్టి జస్వంత్ సాయి, నరసింహులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నాజర్పేట సంకావారి కొట్టు దగ్గర ఉన్నటువంటి పాండురంగ స్వామి వారి 84వ వార్షిక మహోత్సవాల సందర్భంగా గత 3 రోజులుగా వార్షికోత్సవం జరుగుతూ వస్తున్నాయి. 22వ తారీఖు నృసింహస్వామి జయంతి సందర్భంగా స్వామి ఉదయం 5:30కి పంచామృతాల అభిషేకము, 10 గంటల నుండి రుక్మిణి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం 6:30 నుండి శ్రీ కొండపై వసుంధరాదేవి గారి సంగీత విభావరి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఉదయము సాయంత్రం జరుగు కార్యక్రమాలలో పాల్గొని 23వ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి ఆ రోజున స్వామివారికి ఉదయం పూట పంచామృత అభిషేకము, 10 గంటల నుండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, అట్లాగే 23వ తారీఖు భక్తులందరూ కూడా సుమారు ఒక 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 3 రోజుల జరుగుల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. పాండురంగ స్వామి గుడి స్థాపించి 84 సంవత్సరాలు అయిందండి. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము సాయి కోలాట బృందం వాళ్ళం కోలాట ప్రదర్శన చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళందరూ బాగా సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందుకని ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలుస్తారు. మమ్మల్ని పిలిచి మమ్మల్ని సాదరంగా గౌరవించి పంపిస్తారు. ఇంజనీరింగ్ విద్యతో పాటుగా నైపుణ్యాలను పెంపొందించుకునే విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, తదనుగుణంగా విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ నలపనేని సుధాకర్ మంగళవారం కళాశాలలో జరిగిన ఫేర్వెల్ డే వేడుకల్లో అన్నారు. మంగళవారం తెనాల్లోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థుల ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో కరస్పాండెంట్ నలపనేని సుధాకర్ జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కరస్పాండెంట్ సుధాకర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకుని బయటికి వెళ్లే విద్యార్థులు తమ భవిష్యత్ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఏబిఎన్ అజయ్, వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం పరిధి దాటి బయటకు వెళ్తే కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళందరికీ అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మీరందరూ ఎంతమంది పాస్ అయ్యి మెరిటోరియస్ ఉన్న వారందరూ ఈ రోజున ఉద్యోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నిజంగా తల్లిదండ్రులకి ఇబ్బందికర పరిస్థితి వాస్తవం. ఇంత పరిస్థితి నుంచి బయటపడి ఈ రోజున కంప్యూటర్ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఏ మారుమూల ప్రాంతంలో ఉద్యోగం ఉన్నా, అది భారతదేశ పరిధే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉద్యోగం ఉన్నా మనకు ప్రతిభ ఉంటే దానికి అందుకోవటానికి ఆస్కారం ఉన్న పరిస్థితి. కంప్యూటర్ రంగంలో ప్రపంచంలో ఇండియన్స్లో 4 ఒకడు ఆంధ్రుడు ఉన్నాడు అనే మాట చెప్పుకుంటూ ఉంటాం. అంటే కంప్యూటర్ను శాసిస్తున్న 4లో ఒక తెలుగువాడు, 4 భారతీయులు ఉంటే భారతీయుల్లో ఒకటి తెలుగువాడు. ఏ
సంస్థ తీసుకున్న ఆ సంస్థకు సంబంధించిన హెడ్స్ అందరూ భారతీయులుగా ఉన్న వాటి కూడా చదువుతూ ఉంటారు. అంటే వీటన్నిటికీ మూలం మనం నేర్చుకునే పద్ధతులు, క్రమశిక్షణ, మనం ఒకటి సాధించాలనే గోల్, ఎయిమ్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్ని మనం సరైన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా గత సంవత్సరాల్లో కూడా కొంతమంది విద్యార్థులు మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించిన సందర్భాలు ఉన్నాయి. మనం దాన్ని ప్రచారం ఎక్కువ చేసుకోవడం, ఎందుకంటే ఇది ఒక సొసైటీ ఆర్గనైజ్డ్ కాలేజ్, ఇది వ్యాపార వ్యవస్థ కాదు. వ్యాపార వ్యవస్థ అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు వచ్చినా దాన్ని విపరీతంగా పబ్లిసిటీ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా వాస్తవంగా విద్యార్థికి లబ్ధి చేకూరే విధంగా మేమంటే మేనేజ్మెంట్ అండ్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ నిరంతరం కృషి చేస్తున్న విషయం. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఫేర్వెల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ గారు, అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అజయ్ కుమార్ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఆల్ హెచ్ఓడీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడే ఈ రిలీజ్ అవుతున్న సందర్భంగా అందరికీ మంచిగా ఆల్ క్లియర్ అయ్యి చక్కగా వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్తో బయటపడుతున్నందుకు మా మేనేజ్మెంట్ నుంచి, మా కళాశాల నుంచి, మా టీం బృందం నుంచి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళు మున్ముందు మంచి పొజిషన్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆర్తితో కొలిచిన భక్తుల ఈతి బాధను తొలగించి అభీష్టాలు నెరవేర్చే స్వామిగా విశేష పూజలు అందుకుంటున్న తెనాలి నాజరపేటలో వేయించేస్తున్న శ్రీ నృసింహస్వామి వారి ఆలయంలో జరగనున్న జయంతి మహోత్సవాల్లో పాల్గొంటూ తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని శ్రీ పరమ శివానంద భారతీ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. తెనాలి నాజరపేటలో స్వయంభూగా వెలిసిన శతవసంతాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం నృసింహ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ పరమ శివానంద భారతీ స్వామి పర్యవేక్షణలో స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక పూజలు, హోమ పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను భారతీ స్వామి వివరించారు. వైశాఖ మాసంలో శుక్లపక్షాన స్వాతి నక్షత్రంలో కూడిన ప్రదోష కాలంలో స్వామివారు ఉద్భవించారని, ఆ క్రమంలో విశేష పూజలు అందుకున్నట్లు స్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి, కె శివరామిరెడ్డి, ఎన్ బాలసుబ్రహ్మణ్యం, విజయకుమారి తదితర భక్తులు పాల్గొన్నారు. తెనాలి నాజరపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వప్న దర్శనమయ్యి, ఆ స్వామి నేను ఇక్కడ భూగర్భంలో నేను నివాసమై ఉన్నాను, నన్ను పైకి తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఒక దేవాలయ నిర్మాణం చేయాల్సింది అని చెప్పేసి ఆయనకి కలలో కనిపించి స్వామివారు చెప్పారు. ప్రయత్నం చేస్తే స్వామివారి యొక్క మూర్తి యథాతథంగా భూగర్భంలో ఆయనకు స్వప్న దర్శనంలో అయినట్టుగానే దొరికింది. ఆ స్వామివారిని తీసి అభిషేకాలు చేసి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇది 1902 సంవత్సరంలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన అయింది. ఆ కృతంగా 100 సంవత్సరాలకు పైబడి ఈ దేవాలయం నాజరపేటలో ఇక్కడ నివాసమై ఇక్కడ మనందరికీ కూడా కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తూ, మన ఈతి బాధలన్నీ కూడా తీరుస్తూ మనల్ని సదా రక్షిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అయితే ఈరోజు నృసింహ జయంతి. ఈ పగలు రాత్రి కాకుండా ఉన్నటువంటి సంధ్యాకాలంలో, ప్రదోషకాలంలో, సాయం సంధ్యా సమయంలో స్వామివారు ఉద్భవించారు. ఆ ఉద్భవించినటువంటి సమయాన్న ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం ఇవాళ స్వాతి నక్షత్రం. ఆ తిథి ఇవాళ చతుర్దశి, పౌర్ణమి ముందర చతుర్దశి. ఈరోజు రెండు కలిసి ఇవాళ విశేషమైనటువంటి రోజుగా ఇవాళ మనకి కలిసి వచ్చింది. ప్రదోషకాలానికి రేపు సాయంకాలానికి లేదు కాబట్టి ఇవాళే ఉంది కాబట్టి ఇవాళే నరసింహ జయంతి జరుపుకోవటం శ్రేష్టము అనేటటువంటిది ఇది ఒక వైదిక కర్మగా ఇక్కడ స్వామివారికి ప్రాతకాలంలో ప్రాతకాలార్చన, తదుపరి పంచామృత స్నానంతో అభిషేకం, తర్వాత నరసింహస్వామి వారికి హోమం కూడా జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ఆశీస్సులు చేస్తూ సెలవు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి
పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, హోమములు, అనంతరం స్వామివారి దివ్యమంగళ రూపాన్ని, దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేయటం జరిగినది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మన దేవాలయానికి పరిసర ప్రాంత ప్రజలు అనేక వేల మంది వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని ఈరోజు రేపు మన దేవాలయంలో స్వామివారి యొక్క జన్మదిన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుపుతున్నాము. అలాగే జూన్ 5వ తారీఖు మన వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని ప్రజలచే జరిపించబడును. ఈ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క కళ్యాణంలో అనేక వేల మంది భక్తులు పాల్గొని ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక కళ్యాణం యొక్క ప్రత్యేకత, ఈ కళ్యాణం జరిపించటం వల్ల వివాహం కాని వారికి వివాహం జరుగును, సంతాన సమస్యను వాళ్ళకి తీరును, అలాగే రుణ శత్రు బాధలు తీరి ఆయురారోగ్యాలు కలుగునని భక్తుల వాంఛ. ఈ కార్యక్రమంలో కూడా అనేక వేల మంది భక్తులు పాల్గొని స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతం అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు బుధవారం నుండి ప్రారంభమవుతున్నట్లు అర్చకులు మేడు శ్రీనివాసమూర్తి తెలిపారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పండిత దివి లక్ష్మీనరసింహాచార్య పర్యవేక్షణలో ఏకాదశి దీక్షతో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి గంగ సింధూర లేపన పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 1వ తేదీన హనుమత్ జయంతి పర్వదినం రోజు వరకు ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ, అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, సింధూరార్చన, చందనాభిషేకం జరుగుతాయని తెలిపారు. సాయంత్రం పవిత్ర పుష్పపత్ర పూజ నిర్వహించి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ భజన, అనంతరం పల్లకి ఉత్సవం నిర్వహించబోతని అన్నారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. 31వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త వైఖానస ఆగమ పండితులు శ్రీమాన్ వికటాచార్య స్వామివారిచే సుందరాకాండలో హనుమంతుని పాత్ర అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబోతుందని అన్నారు. హనుమత్ జయంతి పర్వదినాన మూల విరాట్ స్వరూపానికి విశేష పంచామృత అభిషేకం, రజిత కమలములచే అష్టోత్తర శతనామార్చన, నాగవల్లి పత్ర పూజ సువర్చన సహిత శ్రీ ఆంజనేయ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం, చందనోత్సవం జరపనుందని తెలిపారు. సాయంత్రం 108 మంది భక్తుల చేత స్వామివారికి లక్షనామార్చన యజ్ఞం నిర్వహించబోతుందని అన్నారు. 2వ తేదీ ఆదివారం సాయంత్రం గ్రామంలో రథోత్సవం నిర్వహించబోతుందని శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉత్సవ కైంకర్యాదుల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏకాదశి దీక్షతో 11 రోజుల దీక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం రోజు వరకు ప్రతినిత్యం స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, సాయంత్రం పల్లకీ ఉత్సవం, హనుమాన్ చాలీసా పారాయణ, భజన, సహస్ర అష్టోత్తర శతనామాలతో, పుష్పాలు, పత్రాలతో స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించబడతాయి. 31వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త, ఆగమ పండితులు, ఆచార్య శ్రీమాన్ విఘ్నసాచార్య స్వామీజీ వారి చేత సుందరకాండలో ఆంజనేయుని యొక్క పాత్ర గురించి స్వామీజీ మనందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా వివరించడం జరుగుతుంది. 1వ తేదీ హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం పంచామృతాభిషేకం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, ఆలయ ఉత్సవ కార్యక్రమం, 108 మంది భక్తుల చేత లక్షనామ యజ్ఞ కార్యక్రమం నిర్వహించబడతాయి. 4 గంటల నుండి గ్రామంలో రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెంట్రల్ బలగాలతో తెనాలి 1 టౌన్ లిమిట్స్ లో ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి 10 వాహనాలు సీజ్ చేశామన్న సిఐ దశరథరామయ్య.
ఇంజనీరింగ్ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ అనపల్లి సుధాకర్. ఈ నెల 24వ తేదీ నిర్వహించే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచిన ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణ. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి ధన్యవాదాలర్పించిన తెనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. హెచ్సి వార్తలు యూట్యూబ్ లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.